మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 35వ వార్డు వెంకటేశ్వర బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న రోడ్డును కొంతమంది వ్యక్తులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జా చేస్తున్నారని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయినపల్లి లక్ష్మణరావు స్థానిక ప్రజలతో కలిసి కబ్జాకు గురవుతున్న రోడ్డుని సందర్శించారు. ఈ సందర్భంగా బోయినపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు బోయినగిరి గిరిధర్ గుప్తా అనే వ్యక్తి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంబంధిత అధికారులతో కుమ్మెక్కు దొంగ పేపర్లు సృష్టిస్తూ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఏళ్ల తరబడి ఉన్న రోడ్డును కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ రోడ్డు పక్కనే ఉన్న 2 ఎకరాలుగా లేఅవుట్ చేసిన సంబంధిత గ్రీన్ ల్యాండ్ ఏమైపోయిందని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారం పేరుతో మొక్కలు నాటి పెద్దగా పెరిగిన వృక్షాలను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేయటం బాధాకరమని అన్నారు. సమస్యను పరిష్కరించి రోడ్డు పక్కన ఉన్న బోర్డును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి ప్రధానమైనది. మా ప్రాంతం నుంచి అంటే పులిగోపాల్ రెడ్డి నగర్ కానీ, రెడ్డి బజార్ కానీ, అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ, ఇంతకుముందు గతంలో 80 ఫీట్ల రోడ్డు మా కంటిన్యూ రోడ్డు ఉండే మధ్య నుంచి దాన్ని గత పాలకులు దాన్ని మూసేసి దానికి మధ్యన పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఒక్కటే రోడ్డు ఉంది. అటు బంధం రోడ్డు టు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోతానికి దాన్ని కూడా కబ్జా పెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ సీసీ రోడ్డు, ప్రజల సొమ్ముతో నిర్మించిన మెటల్ రోడ్డు, ప్రజల సొమ్ముతో నిర్మించిన కట్టిన చెట్లను కూడా రాత్రి పీకేసారు. ఇది మున్సిపల్ పాలకులకు తెలియట్లేదా, లేకపోతే వాళ్ళ సిబ్బంది చూడట్లేదా? ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హరితారం పేరుతో చెట్లు నాటితే ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం చెట్లు పీకేసారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే పాలకులు కానీ, మన మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మన మున్సిపల్ కమిషనర్ కానీ, టీపీఎస్ కానీ స్పందించి సత్వరమే ఇక్కడికి వచ్చి ఈ బజార్ ప్రజలతో తెలుసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ భువనగిరి గిరిధర్ గుప్తా అనే వ్యక్తికి స్థలం ఉంటే అతని స్థలం ఎక్కడుందో చూపెట్టాలి, లేకపోతే అతనికి ప్రత్యామ్నాయం చూపెట్టండి, ఆయనకు ఆల్టర్నేటివ్ చూపెట్టండి. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, వేలాది మంది ప్రజలు నడిచే రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద వచ్చి ఒక పెట్టి ప్రజలందరూ భయాందోళనలు ఉన్నారు. రోడ్డు పోతుందేమో ఎట్లా అని మా పరిస్థితి అని. ఇప్పటికైనా సత్వరం స్పందించి ఇక్కడికి వచ్చి కమిషనర్, పాలకులు వచ్చి, టీపీఎస్ వచ్చి ఇక్కడ ప్రజలతో సంప్రదింపులు చేసి అతనికి ప్రత్యామ్నాయం చూపెడతారా లేదా అనేది వాళ్ళు నిర్ణయించాలి. లేని పక్షంలో మేము ఇవాళ మెమోరాండం ఇస్తాము కమిషనర్కు. లేని పక్షంలో ఇక్కడ ధర్నా చేయడానికి కానీ, మున్సిపాలిటీ కాడికి ధర్నా చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మనకు వేరే రోడ్డు లేదు. అట్నుంచి మొత్తం చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. వెంకటేశ్వర్ల బజార్ అంటే వెంకటేశ్వర్ల గుడి వల్లనే దీనికి ఆ వెంకటేశ్వర్ల స్వామి పేరు వచ్చింది, బజార్ అని పేరు వచ్చింది. ఇప్పుడు దీనికి కొత్తగా ఎవరో వచ్చి బోర్డులు పెట్టి, ఏం బోర్డు అండి ఇది, ఇట్లా బోర్డు పెట్టి భువనగిరి గిరిధర్ గుప్తా గారికి నమస్కారం చెప్తున్నా. ఇది భగవంతుడికి సంబంధించింది. దీంట్లో దయచేసి మీరు వైశాఖి ఉంటారు, కంపల్సరీ దీంట్లో మాత్రం మీరు చేతులు పెట్టకండి. ఇది కరెక్ట్ కాదు. గుడికి పోవడానికి మన వెంకటేశ్వర్ల బజార్ ప్రజలు కూడా ఎవ్వరు కూడా దీనికి సహించారు. నాకు తెలిసి కమిషనర్ గారు కూడా అసలు ఆయన ఎట్లా ఇచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. మొత్తం నేను సమర్పించిన దీనికి సంబంధించినవి అన్నీ. ఇది గవర్నమెంట్ ప్లేస్, దీనికి ఇది రోడ్డు వేసుకుంటాను, ఇది కరెక్ట్ కాదు అనేసి సమర్పించినాం. అయినా పని ఈ బోర్డు దయచేసి తీసేయండి. కోర్టు మీరు తీసుకొచ్చుకున్నది, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నది అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. దీన్ని మళ్ళీ వెరిఫై చేయాలి. దీన్ని మాత్రం మేము ఒప్పుకోబోయేది లేదు. ఇది మాత్రం నేను చెప్తున్నా. ఈ ఏరియా లోపల వెంకటేశ్వర బజార్ లోపల గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా పక్కకు ఉన్న ఇండ్లు లేఅవుట్ చేసినప్పుడు ఇది రోడ్డుగానే చూపించడం జరిగింది. ఇతని దగ్గర కూడా ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది. పర్మిషన్ ఇటు సైడ్ కూడా రోడ్ అనే నిర్మాణం పూర్తి పర్మిషన్ లోపల ఉన్నది. అటువంటిది ఈ మధ్యలోనే దీంట్లో మెటల్ రోడ్ వేయడం జరిగింది, గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది, సీసీ రోడ్ వేసిండ్లు, పైప్ లైన్ వేసిండ్లు, డ్రైనేజ్ కూడా కట్టిండ్లు. ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు రోడ్డు అయిన తర్వాత ఎవరో గిరిధర్ గుప్తా అనే అతను వ్యక్తి వచ్చి ఇది కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినా ఈ రోడ్డు కాదు, ఇది నా స్థలం అని ఇక్కడ బోర్డు పెట్టిపోవడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఏం చేస్తాను? మరి ఇట్లాంటి రోడ్లు ఎన్ని అన్యాక్రాంతం అవుతాయి.
ఇవాళ గత మున్సిపాలిటీకి ముందు 1000 గ్రీన్ ల్యాండ్స్ ఉండే మహబాద్ పట్టణం లోపల. ఇవాళ అసలు ఎన్ని ఉన్నాయో ఏం కదా శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కమిషన్తో మాట్లాడితే లేదండి 100 కూడా లేవు. ఇవాళ ప్రతి ఏరియాలో ఇవాళ ఒక వెంకటేశ్వర బజారే కాదు, ప్రతి ఏరియా కృష్ణా కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ వీధి కానీ, లాయర్స్ కాలనీ కానీ, ప్రతి రోడ్లల్లో ప్రతి ఏరియాలో కూడా రోడ్లు నిర్మాణం చేయడం, రోడ్లు చూయిస్తాను. కానీ ఆ రోడ్లల్లో నిర్మాణం చేసినట్లయితే లేకపోతే రోడ్లు వేసినట్లయితే కొంచెం అన్యాయకరంగా కాకుండా ఉంటుంది. కనీసం అల్టిమేటం ఇస్తున్న వారం రోజుల్లో ఈ బోర్డు తీయని పక్షంలో మేమే మున్సిపాలిటీ ధర్నా చేస్తాం. వెంకటేశ్వర బజార్ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తారు. కమిషనర్ని మీ ఆఫీస్ని నిర్బంధం చేస్తామని ఈ కమిషనర్ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.